తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. గత రాత్రి ఎంప్లాయీస్ క్వార్టర్స్ సమీపంలో చిరుత సంచరించడం కెమెరాలో రికార్డ్ అయింది. విద్యార్థులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. చిరుతను బంధించేందుకు ఇప్పటికే 5 బోన్లు ఏర్పాటు చేశారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. గత రాత్రి ఎంప్లాయీస్ క్వార్టర్స్ సమీపంలో చిరుత సంచరించడం కెమెరాలో రికార్డ్ అయింది. విద్యార్థులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. చిరుతను బంధించేందుకు ఇప్పటికే 5 బోన్లు ఏర్పాటు చేశారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. గత రాత్రి ఎంప్లాయీస్ క్వార్టర్స్ సమీపంలో చిరుత సంచరించడం కెమెరాలో రికార్డ్ అయింది. విద్యార్థులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. చిరుతను బంధించేందుకు ఇప్పటికే 5 బోన్లు ఏర్పాటు చేశారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, నీలిమ, మొత్తం మీద చిరుత పులులు అనేది తిరుపతిలో పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితులుగా తయారవుతోంది. ఓవైపు చిరుతలను బంధించి తీసుకువెళ్తున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నా మళ్ళీ చిరుతల సంచారం అయితే తీవ్రంగానే ఉంది. ఏకంగా 5 చిరుతలు కనబడినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. దాంట్లో ఒక చిరుతకు సంబంధించి దానికి సంబంధించి పిల్లలు ఒక 2 కూడా ఉన్నట్టు కూడా చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షులు. దీంతో ఒకసారిగా బిడ్డలున్న చిరుత మరింత డేంజరస్ అనేటువంటి భావనతో బాగా భయపడే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా యూనివర్సిటీస్ ఏరియాల్లో యొక్క చిరుతల సంచారం ఎక్కువగా ఉంది. అందుకు కారణం అక్కడ కుక్కలు కావచ్చు, లేదంటే పందులు కావచ్చు, అలాగే ఇతర జంతువులు ఉండడం, జింకలు కూడా కొన్ని అక్కడ ఉండడం తోటి వాటిని వేటాడటం కోసం ఈజీ గా ఆహారం దొరుకుతుందని అక్కడికి వస్తున్నాయి. ముఖ్యంగా యూనివర్సిటీలో పిల్లలు తిని పడేసేటువంటి ఆహార పదార్థాలు అవన్నీ కూడా అందుబాటులో ఉండడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. వీటిని తినడానికి చిరుతలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి చర్యలు, అంటే చిరుతలు రాకుండా వేస్ట్ మేనేజ్మెంట్ కు ప్రాపర్ విధానం ఏర్పాటు చేసి చిరుతలు ఎందుకు వస్తున్నాయో అవి రాకుండా ఏం చేయాలనే దానిపైన చర్యలు తీసుకుంటే విద్యార్థులు కొంచెం ఇబ్బంది పడకుండా, భయపడకుండా ఉండే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి రాత్రుల్లో జనరల్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుకునే వాళ్ళు 1-2 వరకు కూడా చెట్ల కింద కూర్చుని చదువుకునే వాళ్ళు యూనివర్సిటీస్ లో. అయితే వాళ్ళకి ఇప్పుడు ఈ చిరుతల సంచారం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. యూనివర్సిటీకి సంబంధించిన లైబ్రరీ ముందంతా కూడా వందల మంది చదువుకుంటారు. అలాంటి వాళ్ళు ఈ చిరుతలు 5 బయటపడడంతో చాలా భయపడుతున్నారు. విద్యార్థుల యొక్క భవిష్యత్తు పైన దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్ గా అటవీ శాఖ అధికారులు, అలాగే ఎస్వీ యూనివర్సిటీ అధికారులు సంయుక్తంగా ప్రాపర్ గా శాస్త్రీయమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తా ఉంది. నీలిమ, రైట్, థ్యాంక్ యూ దినేష్.